నాకు చెప్పడు, కానీ దేవుడు అవి కూడా చూస్తాడు. అదే ఈ కీర్తన. నన్ను పరిశోధించి తెలుసుకొని, చూడండి ఒకసారి, నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు అంటే పాస్ట్ టెన్స్ ఇంకా జరుగుతుందా? జరిగింది. నన్ను పరిశోధించేసావు. ఎట్లా పరిశోధించావు? నేను కూర్చుంటే నీకు తెలుసు, నేను లేటే నీకు తెలుసు అని మాట్లాడుతున్నాడు. 3వ వచనం, నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు. దాన్ని కూడా నువ్వు ఎలా చేసావంట? పరిశీలనగా చేసావంట. పరిశీలనగా చేసినావు అంటున్నాడు. ఒక మనిషి ఈ 3 పొజిషన్లు తప్ప ఇంకా ఎలాగైనా ఉండడానికి అవకాశం ఉందా? నడిస్తే ఉంటే నడవాలి, లేకపోతే కూర్చోవాలి, లేకపోతే పడుకోవాలి. ఈ 3 యాంగిల్స్ కంటే ఎక్కువ ఎక్కడైనా ఉండడానికి అవకాశం ఉందా? మహా ఉంటే ఒంగోని పని చేసేటప్పుడు ఒక అరగంట గంట చేస్తారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ చేస్తుంటారు. మరి నేను కూర్చోవడం తెలుసంట, నడవడం తెలుసంట, పడుకోవడం తెలుసంట. నేను ఏ పొజిషన్లో ఉన్నానో మీకు తెలుసది. మరి నాకు తెలుసు మీరు ఎలా మీరు ఎలా ఉన్నారో. మరి దేవుడికి తెలియటంలో గొప్పతనం ఏముంది? గొప్పతనం ఏముంది? ఒక మనిషి యొక్క ఫిజికల్ స్టేటస్, ఫిజికల్ పొజిషన్ అదే చెప్పేది ఇక్కడ. కూర్చోవడం నీకు తెలుసు, నడవడం నీకు తెలుసు, పడుకోవడం నీకు తెలుసు. దాన్ని పరిశీలన చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే, 2వ వచనం 2వ భాగం చూడండి. నాకు తలంపు పుట్టక పుట్టే నువ్వు నా మనసును గ్రహించినావు, అది తెలుసంట దేవుడు. నేను ఇప్పటివరకు ఒక గంట నుంచి అక్కడ నేను కూర్చున్నాను. నేను కూర్చోవడం మీరు చూస్తుంటారు, కానీ నేను ఏం ఆలోచిస్తున్నాను మీకు తెలియదు. అది దేవుడు తెలుసు. నేను అలా నడుస్తుంటాను, నడుస్తూ ఉన్నప్పుడు నడుస్తున్నట్లు మీరు నన్ను చూస్తుంటారు, కానీ నడుస్తూ నేను ఏం ఆలోచిస్తున్నాను మీకు తెలియదు. మీకు అర్థమవుతుందా నేను ఏం మాట్లాడుతున్నాను? నేను 10 మంది మనుషుల మధ్య ఉంటాను, అందులో 4 అమ్మాయిలు ఉంటాను, నలుగురితో మాట్లాడుతుంటాను. మాట్లాడుతూ ఎవరి గురించి ఏం ఆలోచిస్తున్నాను మీకు తెలియదు. నాకు నిద్ర పట్టదు. నా భార్య పక్కన పడుకుంటాం, నాకు నిద్ర పట్టదు. పడుకొని నేను ఏం ఆలోచిస్తుంటానో నా భార్య కూడా తెలియదు. మన ఇళ్ళలో జరిగే చెప్తున్నాను. ఎవరు తెలుసంట? దేవుడు తెలుసంట. అది పరిశోధించడం అంటే. చూడండి, దావీదు దేవుడిని ఎలా చూస్తాడు. దావీదు చూడండి ఎలా దేవుడిని ఎలా చూస్తున్నాడు. మనం దేవుడిని చూసే విధానం దావీదు దగ్గర నుంచి నేర్చుకోవాలి. నేను నడిచేది, నేను పడుకునేది, నేను కూర్చునేది మీరందరూ చూస్తుంటారు. మీరు చేసేది కూడా నేను చూస్తుంటాను, జనాలందరూ చూస్తుంటారు. కానీ నేను ఏం ఆలోచిస్తుంటానో ఆ దేవుడు చూస్తుంటాడు. నేను నడిచేటప్పుడు ఒక్క టెంకరగా చేసుకుంటూ ఎందుకు నడవనుకుంటున్నారు? ఎందుకు నడవను? చిన్నపిల్లలు ఎదుర్కొంటూ వేస్తుంటారు కదా, అట్లా ఎందుకు జాలి ఎలా ఓడుకుంటే ఎందుకు తిరగను? చెప్పండి. ఎందుకు నడవను ఇళ్లలో? లేకపోతే మీ మధ్య ఎందుకు నడవరు? మీరు కూడా ఎందుకు నడవరు? ఎదుటి వ్యక్తులు నన్ను చూస్తే ఇబ్బంది పడుతుంటారు. ఈడవడా ఎలా ఉన్నాడు, ఈడేంటా ఎలా గద్దలేసుకుని నడుతున్నాడు, మీరు బాగా చర్చ కోరుకుంటారు అనే విధంగా అనుకుంటారు. మనుషులు నన్ను చూసి మంచివాడు అని అనిపించుకోవడం కోసం నేను చాలాసార్లు కూర్చునే విధానం కూడా మారుతుంది. మీరు ఎందుకు అలా కూర్చున్నారు? ఒక కాలు వేసుకుని కూర్చోవచ్చుగా. మీకు అర్థం చెప్తుందా? మీరు ఎందుకు ఎలా కూర్చున్నారు? కాళ్ళు లాభం కూర్చోవచ్చుగా. మాకు మీరు అలా కూర్చుంటే ఇబ్బంది ఉంటుంది. అలాగే మేము అలా కూర్చున్నా మీకు ఇబ్బంది ఉంటుంది. అందుకనే మనుషులకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం మనం ఫిజికల్ పొజిషన్స్ కొన్నిసార్లు మనం కంట్రోల్ చేసుకుంటాం. మీకు అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. మరి దేవుడికి ఇబ్బంది కలగకుండా ఉండాలి, మన మైండ్స్ని ఎప్పుడైనా కంట్రోల్ చేసాము. ఫిజికల్గా మమ్మల్ని మీరు చూస్తుంటారు, మేము మిమ్మల్ని చూస్తుంటాం. మరి మెంటల్గా మైండ్ని దేవుడు చూస్తుంటాడు. మరి నా ఆలోచన దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపు నాకు వస్తే నేను ఎలా ఆలోచిస్తుంటా? నేను ఎలా ఆలోచిస్తుంటా? చూడండి, మనం చాలాసార్లు పైకి అందరికీ మంచిగా కనిపిస్తుందని నేను మంచిగా కనిపించాల్సింది మీకు కాదు, దేవుడు కనిపించాలి. మంచిగా కనిపించడం అంటే నా మంచి మంచి బట్టలు వేసుకొని, కాస్ట్లీ బ్రాండెడ్ బట్టలు వేసుకొని, మంచిగా నీట్గా షేవ్ చేసుకొని, తలదూకొని వచ్చి మీ ముందు కూర్చుంటే కాదు. వాట్ అబౌట్ మై ఇంటర్నల్ లైఫ్? దేవుడు అది చూస్తుంటాడట. దేవుడు అది చూస్తుంటాడట. నాకు తలం కొట్టక మునిపే నువ్వు నా మనసును గ్రహించున్నావు, నా చర్యలన్నిటినీ 3వ వచనం 2వ భాగం చదువుతున్నా. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకున్నావు అని మాట్లాడుతూ యెహోవా
మాట నా నాలుగుకు రాక మునిపేది మీకు పూర్తిగా తెలుస్తుంది అంటున్నాడు. మనం ఏమైనా మాట్లాడాలంటే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆలోచించాలి. ఆలోచించి మాట్లాడరా, ఏం మాట్లాడుతున్నావు అంటాం. ఒకసారి ఎప్పుడైనా ఏం మాట్లాడు, కొంచెం ఆలోచించి మాట్లాడండి సార్ అంటాం. నేను ఒక వ్యక్తి దగ్గర నేను మాట్లాడాలంటే ఆలోచిస్తే తప్ప నేను మీ గురించి నేను మీకు మంచిగా మాట్లాడలేను. మీకు అర్థమవుతుందా? నేను మీతోటి మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడాలి. అది నేను మా ఇంట్లో నా భార్య దగ్గర ఆలోచించి మాట్లాడను, ఏదో అది మాట్లాడేస్తా. నా మాట నా నోట్లో నుంచి బయటకు వచ్చి గాల్లో నుంచి మీ చెవులకి వెళ్ళి అక్కడ నుంచి మీ మైండ్కి వస్తే తప్ప నేనేం మాట్లాడాలో మీకు తెలియదు. దేవుడికి ఎప్పుడు తెలుసంట? చూడండి, దేవుడికి ఎప్పుడు తెలుసంట? నా మాట నాలుకకు రాక మునిపే he knows. Wow, what a great God this God is. ఇది మనం ఇప్పటి వరకు వర్షిప్ చేసిన దేవుడు. దేవుడికి అన్నీ తెలుసు, కానీ నువ్వు తెలుసు. ఎలా తెలుసు అనుకుంటున్నారు? ఫిజికల్గా కాదు, ఇంటర్నల్గా కూడా నువ్వు తెలుసు. దేవుడికి తెలియదంటే ఏం లేదు. దేవుడిని వావ్ అనిపించే ఉండవు. దేవుడికి వావ్ అనిపించే ఉండవు. సడన్గా బ్రదర్కి ఒక ₹1,00,00,000 దొరికింది అనుకోండి, లేదా లాటరీ దొరికింది అనుకోండి, ఒక కార్ కొనుక్కొచ్చాడు. కార్ చూసి మనం ఏమంటాం? మీకు ఎప్పుడు చెప్పకుండా కొత్త కార్ కొనుక్కొస్తే బ్రదర్ భలే ఉందండి, ఆశ్చర్యం గురవుతాం. ఇదేంటి సడన్గా 5,00,000 కార్ కొన్నారంటే ఆశ్చర్యం గురవుతాం. దేవుడికి అలాంటి అంట. దేవుడికి ఆశ్చర్యం కలిగించడం అంటారు. ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్. పాస్ట్ తెలుసు, ప్రజెంట్ తెలుసు, ఫ్యూచర్ కూడా తెలుసు. నో డౌట్ ఎట్ ఆల్. దేవుడిని మనం ఎంతవరకు ఏం చూస్తామంటే ఆయన సర్వజ్ఞానాన్ని చూస్తాం, ఆయనకి సమస్తము తెలుసని చూస్తాం. కానీ ఆ సమస్తలో నేను కూడా ఉన్నాననే విషయం మర్చిపోతాం చాలాసార్లు. మీకు అర్థమవుతుందా? ఆ సమస్యలో నేను కూడా ఉన్నాను అనే విషయం మర్చిపోతాం. దేవుడికి అన్నీ తెలియడం ఒక ఎత్తు అయితే దేవుడికి నేను తెలియడం అదొక ఎత్తున్నారు. అవును కదా? అవును. ఎమ్మెల్యే అలా అనుకున్నాడు. ఇక్కడ కూడా చాలా ఉంది, ఒక 50,000 మంది ఉన్నారు. ఆపి కారు ఆపి, బ్రదర్ మీ పేరేంటి? ప్రసాద్. ఎలా ఉన్నావంటే ఎలా ఉంటుంది? కిటికీ ఆడిపోతున్నారు జనాలు. మనం ఎక్కడ మౌనం ఉన్నట్టు ఆపి ప్రసాద్ ఎలా ఉన్నాడు? ఎలా ఉంటుంది? ఒక్కసారి 50,000 మంది ఏం చేస్తారు? ప్రసాద్ వైపు చూస్తాడు. ఎందుకు చూస్తారు? ప్రసాద్ ఎవరని కాదు, ఎమ్మెల్యే గారు మన ప్రసాద్ వైపు చూస్తున్నాడు. ఎవరా ప్రసాద్ ఎమ్మెల్యే గారు చూస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ మనం ఎంచుకుంటే 5 సంవత్సరాలు పరిపాలించే ఎమ్మెల్యేకి మనం అంత అటెన్షన్ పే చేస్తుంటే సృష్టికర్త అయిన దేవుడు అతను నన్ను పరిశోధించి నన్ను పట్టించుకుంటాడంటే మనం ఎంత ఉండాలి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం చాలాసార్లు మిస్ అయ్యేది ఏంటంటే దేవుణ్ణి మనం చూసే విధానంలో చూడం. రెండవది, దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు అనే విషయం కూడా మనకి చాలాసార్లు మర్చిపోవచ్చు. బట్ దావీదుకు ఆ విషయం అర్థమైంది. వెళ్ళి సరెండర్ అయిపోయి, నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, ఎంతగా తెలుసుకున్నావు చెప్పినా, ఇదిగో ఎంతగా తెలుసుకున్నావు అని మాట్లాడుతున్నాడు. అది నీకు పూర్తిగా తెలుసంట. సగం సగం కాదు తెలిసేది. మనం ఏం మాట్లాడబోతున్నామో అంటే ఇప్పుడు నేను మెసేజ్ చెప్తున్నాను కదా, అది నా నాలుగు నుంచి వచ్చి మీ మైండ్లోకి తెలిస్తే తప్ప మీకు తెలుసు. మధ్యలో చెప్తే మధ్యలో తెలుస్తుంది, కానీ ఆయనకి అట్లాగనమాట. విషయం కంప్లీట్గా తెలిసేది. మనం ఎంత కరెక్ట్గా ఉండాలి. కింద వెనుకను ముందు నీవు నన్ను ఆవరించున్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. వెనుకను ముందు నీవు నన్ను ఆవరించున్నావు అంటే ఏంటి? వెనుకను ముందు నన్ను ఆవరించున్నావు అంటే ఏంటంటే
ఇన్సైడ్ మీ చుట్టూ ఏముంది ఇప్పుడు? గోడ. గోడలు ఉన్నాయి, మాకు కనిపిస్తున్నాయి. ఏముంది? దురాత్మ దేవతలు ఉన్నాయా? కనిపిస్తున్నారా? మరి ఎలా చెప్తున్నారు దేవతలు ఉన్నారని? కనిపించి చెప్పండి, తెలిసి చెప్పండి. కొన్ని దేవతలు ఉన్నారు కన్ఫర్మ్ చేస్తారా? మీ చుట్టూ ఏముంది? గాలి ఉందండి. మన చుట్టూ ఏముంది? గాలి ఉంది. ఒక అడుగు ముందుకేసి, ఇప్పుడు శీతాకాలం కదా, ఎర్లీ మనం అలా నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకో, మంచు వస్తుంటుంది, థిక్ స్నో పడుతుంటుంది కదా, అలా మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకో, మీ చుట్టూ ఏముంటుంది? మంచే ఉంటుంది. మీ చుట్టూ ఏముంటుంది? ఎలా ఉంటుంది? ఆవరించి ఉంటుంది. వైట్ ఉంటుంది ఏంటండి, మంచు వైట్గా ఉంటుంది, రెడ్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆవరించి ఉంటుంది. అర్థమవుతుందా? అది దేవుడు అలా ఉంటున్నాడు. ఇలాగా ఇమేజ్ చేయండి ఒకసారి ఎలా ఉందో. ఎంత బ్యూటిఫుల్ చూడండి. నా చుట్టూ ఆయన ఆవరించుంటాడంట. ఆవరించి ఏం చేస్తుంటాడంట? నెక్స్ట్ ఆవరించి ఏం చేస్తుంటాడు? మన మీద వేసి ఉంచుతాడంట. అది ద బ్యూటీ. ఇప్పుడు చెప్పండి, నేను నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నా చుట్టూ ఉంటాడా లేదా? మీరు ఇలా కూర్చున్నప్పుడు దేవుడు మన చుట్టూ ఉన్నాడా లేదా? ఉంటే ఏం చేస్తుంటాడు? ఆయన చెయ్యి మన మీద దేశిస్తాడంట. ఆయన చెయ్యి మన మీద దేశిస్తాడంట. నేను మళ్ళీ మనకు అర్థమైన ఎగ్జాంపుల్ వెళ్తున్నాను. మీరు ఎంప్లాయీస్ ఎవరు? ఎంప్లాయీస్ ఉన్నారా? సరే, మళ్ళీ నేను అదే ఎగ్జాంపుల్కి వెళ్తాను. మళ్ళీ ప్రసాద్ గారు చెప్పేసి అదే ఎమ్మెల్యే దిగొచ్చి ఈ వీధంతా నడుచుకుంటూ వెళ్ళాలి. మనోడు భుజం మీద చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకో, ఎలా నడుస్తావు? మీ అబ్బాయి చేయి పట్టుకొని నువ్వు నడుస్తున్నట్టే అప్పుడు నడుస్తావా? ఎలా నడుస్తావు? ఎలా నడుస్తారు? భయంతో నడుస్తుంటాం, ఫ్రీజ్ అయి నడుస్తుంటాం. ఇలాగా అవునా కదా? ఇలాగా ఫ్రీజ్ అయి నడుస్తుంటాం, దిగేసుకుని నడుస్తుంటాం. దొరద పెట్టిన దూరం అంత జనాలు ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూర్చొని చేసేసారు. తుమ్ము వస్తే తుమ్ము, తక్కువ వచ్చిన దగ్గర ఆపుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? నా మీద నా చెయ్యాలంటే అర్థమా? ఎన్ని ఎందుకు చేస్తున్నాం? నా మీద నా చెయ్యాలంటే. ఇప్పుడు చెప్పండి, మన చుట్టూ దేవుడు ఉన్నాడు, దేవుడికి చెయ్యి నా మీద ఉంది. ఇప్పుడు నేను ఎలా నడుస్తాను? పోనీ అలా నడుస్తున్నప్పుడు మీరు భయపడుతున్నారు, ఎమ్మెల్యే తెలుసా? మీరేం ఆలోచిస్తున్నారు, ఎమ్మెల్యే తెలుసా? మరి దేవుడికి అయ్యి కూడా తెలుసు కదా, ముందే చెప్పాడు కదా. మరి ఇప్పుడు చెప్పండి, మనం ఎలా నడుస్తున్నాం? రోడ్డు మీద నడిచేది ఎన్నిసార్లు చెడుగా ఆలోచించి మనం నడుస్తుంటాం రోడ్ల మీద. ఎన్నిసార్లు కూర్చొని కూరగాయలు కోస్తూ ఏమేమి ఆలోచించుంటాం? ఎవరో కథలు అంటారనమాట. నీ మొబైల్ ఫోన్ ఒకసారి లాస్ట్ 1 hour నువ్వేం చూసావో దాన్ని బట్టి నువ్వు క్రిస్టియన్ కాదో చెప్తానంటాడు. మీరు ఎక్కడున్నా నీ మొబైల్ ఫోన్ ఒకసారి ఇవ్వండి. లాస్ట్ 1 hour లేదా 10 hours మీరేం చూసారో ఇవ్వండి, మీరేంటి నేను చెప్తానంటాడు. ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టి మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను ఎంతో రావట్లేదు, ఏమేమి ఆలోచించారో, మైండ్లోకి ఏమేమి వచ్చినాయి అన్నీ ఇక్కడ స్క్రీన్ మీద వెళ్తున్నాను. మీరు ఇక్కడ ధైర్యం కూర్చోగలరా? నిజం చెప్పండి, కూర్చోలేము. నేను ఒక అడుగు ముందుకేసి అంటున్నాను, డైవర్స్ అయిపోతాయి. మనుషుల మధ్య తలెత్తుకుని పడితే కదా అంత హేయంగా ఉంటాయి మన థింకింగ్. దేవుడు మార్నింగ్ నుంచి చూస్తున్నాడా లేదా? తెలుస్తుందా లేదా దేవుడు? దెన్ వాట్ అబౌట్ us in front of God? ఇప్పుడు చెప్పండి, స్క్రీన్ మీద వేస్తే ఫ్యామిలీగా కూర్చొని ఆ వీడియో చూడలేము మనం. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం ఆలోచించానో
అదంతా స్క్రీన్ మీద బొమ్మ వేసి నేను ఎవరెవరి గురించి ఆలోచిస్తున్నానో ఏమేమి ఆలోచిస్తున్నాను మొత్తం ప్రక్కన బొమ్మలు వచ్చుకుంటూ వీడియోలు వచ్చుకుంటూ ప్రక్కన లెటర్స్ రాసుకుంటూ ఉంటే నేను నా భార్య మా అబ్బాయి కూర్చొని చూడలేను ఆ వీడియో. తెలుసా మీకు ఆ విషయం? చూడలేదు, అంత అగ్నిగా ఉంటాయి. మరి అలాంటిది దేవుడు అన్నీ తెలుసని చెప్పుకున్నాం, నన్ను ఎలా పరిశోధించాడో కూడా చూసాము. అట్లాంటి దేవుడు నా భుజం మీద చేసి నడుస్తూ ఉంటే దేవుడు ఎలా చూస్తాం మనం చెప్పండి. ఒకవేళ అదే ఎమ్మెల్యేకి నువ్వేం ఆలోచిస్తున్నావు, భుజం నుంచి ఈడబడరా నామే చేసేది చాలా ఇబ్బంది ఉందని అనుకున్నారు గప్పు మీరు మనసులో, అది ఆయనకి అర్థమైంది అనుకో, వినిపించింది అనుకో, ఏం చేస్తాడు? చీతి చేస్తాడు, నేను పోరాడు అంటారా లేదు? మరి దేవుడికి తెలిసింది మనం ఏమేమి ఆలోచిస్తున్నామో, మన భుజం మీద చేసుకున్నాడు. దెన్ దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు? నువ్వు నా మీద చేయడం ఏంటి అసలు? నేను ఎవరు అసలు నువ్వు నా మీద చేసేంత గొప్పవాడిని అని అన్నాడు. ఇట్టి తెలివి నాకు మించింది. ఆలోచన చూడండి, ఇట్టి తెలివి నాకు మించింది. ఏమన్నా చూడండి, అది అగోచరము నా మైండ్కి అందదు. నేను ఎంత ఆలోచించినా సరే నా మైండ్కి అందట్లేదు. అది నువ్వేంటి నా భుజం మీద చేయడం ఏంటి? నా గురించి అంతా తెలుసు నీకు, అయినా నువ్వు నా భుజం మీద చేసి నడుస్తున్నావు అంటే ఐ కాంట్ రీచ్, నేను నిన్ను రీచ్ అవ్వలేకపోతున్నాను, నాకు అది అర్థం కావట్లేదు అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ నీ ఆత్మహత్య నుండి నేను ఎక్కడికి పోతున్నాను, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతున్నాను, నేను ఆకాశం ఎక్కినాను నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు పండుకొనినాను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించినాను, అక్కడను నీవు నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. దట్ ఈస్ ద బ్యూటీ. ఒక మనిషి ఈ మూడేరియాలో కాకుండా నీకు ఎక్కడైనా ఉండగలరా? ఏమంటాడు చూడండి, నీ ఆత్మహత్య నేను ఎక్కడికి పారిపోతాను, నీ సన్నిధులు నేను ఎక్కడికి పోదును. ఆకాశంలో ఉంటాడు, లేకపోతే భూమి మీద ఉంటాడు, పాతాళంలో ఉంటాడు, లేకపోతే ఎక్కడ ఉంటాడు, నీళ్ళలో ఉంటాడు. ఈ మూడే కదా డొమైన్స్. జీవం ఉండేది మూడే ఏరియాలోనే కదా, పక్షులు, ఆకాశం, భూమి, ఇంకా సముద్రం. ఈ మూడు ఏరియాలు ఉన్నాయి. ఈ మూడు ఏరియాలో కాకుండా నేను ఎక్కడ ఉంటాను అవకాశం ఉందా? లేదు. మరి ఈ మూడు ఏరియాల్లోకి వెళ్ళినా కానీ దేవుడు ఎక్కడ అక్కడ ఉంటాడంట, లేదంట? అక్కడ ఉన్నాడు, నాటు ఉంటాడు, ఉన్నాడు. దేవుడికి ఉంటాడు ఉండదు, పాస్ట్ టెన్స్ ఉండదు, దేవుడికి ఫ్యూచర్ టెన్స్ ఉండదు, ఉన్నాడంతే. దీన్ని బట్టి మనం ఏం చెప్పొద్దంటే దేవుడు సర్వవ్యాపకుడు. దేవుడు ఎవరంట? సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి కాదు అని అనొద్దు. ఎప్పుడు సర్వవ్యాపకుడు అని అనాలి, సర్వాంతర్యామి అని అనొద్దు. ఎందుకు అనొద్దంటే సర్వం అంటే అన్ని, అంతరం అంటే లోపల, వ్యాధి అంటే ఉండేవాడు. సర్వంలో ఉండే దేవుడు కాదు, అన్ని చోట్ల ఉండేవాడు. సర్వంలోకి ఈ ఫోన్ వస్తారా? సర్వం అంటే అసలు ఇది రాదా? వస్తుంది. మన ఇంట్లో దేవుడు ఉన్నాడా? లేడు. మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది, అది సర్వంలో ఒకటే. చెట్టులో దేవుడు ఉంటాడా? ఆ చెట్టు కింద ఒక రాయి ఉంది, రాయి కూడా సర్వంలో ఒకటే. ఆ రాతిలో దేవుడు ఉంటాడా? ఉండడు. కానీ చెట్టు దగ్గర దేవుడు ఉండొచ్చు, మా ఇంటి దగ్గర దేవుడు ఉంటాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. అంతేగాని దేవుడు వస్తువుల్లో ఉండే దేవుడు కాదు. అందుకని సర్వవ్యాపకుడు అన్నాడు. బైబిల్ కొన్ని చోట్ల తర్జుమాలో ఉన్నాయి, జరిగినాయి. దాన్ని మనం దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. దేవుడు సర్వవ్యాపకుడు. మరి ఇప్పుడు చెప్పండి, నేను నా భార్య మా ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుడు మా గదిలో ఉంటాడా లేదా? మేమేం మాట్లాడుకుంటున్నాం, దేవుడు వింటుంటాడా లేదా? వింటుంటాడు. నేను నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే దేవుడు అక్కడ ఉన్నాడా లేదా? నేను స్నానం చేస్తూ ఏం ఆలోచిస్తుంటాను, దేవుడు ఉన్నాడా లేదా? నేను చాలాసార్లు మనుషుల్ని మ్యానిపులేట్ చేస్తుంటా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నేనేం ఆలోచించినా నాకేం తెలియదు అనుకుంటాను. అందుకని ఊరి చివరికి వెళ్ళిపోయి ఎవరికి తెలియదు నాకు సిగరెట్ తాగి వచ్చేస్తా. ఊరి చివరి దిమ్మ మీద దేవుడు అక్కడ నేను ఉన్నప్పుడు అక్కడ ఉన్నాడా లేదా? ఉన్నాడు. దేవుడు లేని ప్లేసే లేదు.
మరి దేవుడు లేని ప్లేస్ లేదన్నప్పుడు నేను ఎక్కడున్నా సరే అక్కడ ఎంత అలర్ట్గా ఉండాలి, నేను ఎంత అలర్ట్గా ఉండాలి. నా భార్య నేను చిత్త కొట్టేసుకున్నాను, పిచ్చి కొట్టులు కొట్టేస్తున్నాను, జుట్టు అంతా చెరిగిపోయింది, పిచ్చి కొట్టులు కొట్టేస్తున్నాను, కోపం వచ్చి గదిలో. సడన్గా పాస్టర్ గారు మీలో డోర్ నాక్ చేశారు. నేను ఓపెన్ చేశాను డోర్. ఓపెన్ చేసినప్పుడు మేము మీ ముందు ఎలా ఉంటా, ఏం తెలియనట్టు ఉంటాను. ఫ్రెండ్ బ్రదర్ కూర్చుండి టీ తాగుతారు, కాఫీ తాగుతారు అని అడుగుతుంటారు. అవునా? నా భార్య ఏం చేస్తే ఏడ్చుకుంటూ వస్తుందా లేకపోతే ఎలా వస్తుందని కూడా నార్మల్గా వస్తుంది. ఏం జరిగిందంట, నేను ఎందుకు కొట్టడం ఆపేశాను? ఎవరు చేశారు? మిమ్మల్ని చూశారు, అంతే కదా. మీరున్నప్పటికీ మీరు లేనప్పటికీ ఏం తేడా అంటే చెప్పారా? మీరున్నారు, నేను మీ దగ్గర మంచిగా అనిపించుకోవడం కోసం, మీ దగ్గర చాలా అన్యాయంగా ఉన్నాం అనిపించుకోవడం, నా భార్యను పట్టడం ఆపారు. తను కూడా నాకు ఏం జరగలేదన్నట్టు తలా సర్దుకుని వచ్చి లేకపోయి మర్యాద చేస్తుంటుంది. మరి మీరు లేనప్పుడు, మీరున్నప్పుడు ఆ ఊళ్ళో దేవుడు మన మధ్యలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి మీరు లేనప్పుడు నేను నా భార్య పడుతున్నప్పుడు ఆ ఊళ్ళో దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. నేను ఎవరిపై పడ్డాను? నేను ఎవరిని మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నాను? దేవుని యొక్క ప్రెజెన్స్ని మనం మిస్ అయితే మన బ్రతుకులు అలాగే ఉంటాయి. అర్థవుతుందా? అర్థవుతుందా? నన్ను ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదులే, నన్ను ఎవరు పెద్దగా ఏమి చేయట్లే, అది నాకు నచ్చినట్లు నేను నా గదుల మధ్యలో ఉంటే, నాకు నచ్చినట్లు నా భార్యతో లేదా నాకు నచ్చినట్లు నాతోటి నేనే ఉంటే మిమ్మల్ని నేను మేనేజ్ చేయొచ్చాము, కానీ దేవుడిని నేను మేనేజ్ చేయను. ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు. అనుకుంటా ఫీల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటాడు ఆయన. దేవుడి సన్నిధిని మీరు అనుభవించండి, అది మీరు ఫీల్ అవ్వండి. ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఈ ట్రూత్ మనకు మిస్ అయింది, అది దానికి అర్థమైంది. చూడండి, దావీదు దేవుడు ఎలా చూస్తున్నాడు. నేను ఆకాశం ఎక్కితే అక్కడ ఉంటున్నాడు, పాతాళంలో ఉంటే అక్కడ ఉంటున్నాడు, సముద్రంలో ఉంటాడు అక్కడ ఉంటున్నాడు. అక్కడ ఉంటే నన్ను ఏం చేస్తున్నాడంట? నన్ను గైడ్ చేస్తుంటాడు, నన్ను నడిపిస్తూ ఉంటాడు. అక్కడ కూడా నా చెయ్యి పట్టుకొని కుడి చేయి పట్టుకొని ఉంటాడంట. అక్కడ కూడా వదలలేదు, అక్కడ కూడా వదలలేదు. ఆయన దగ్గర నుంచి నేను వెళ్ళి ఏదో ఒక తప్పు చేద్దాం అనుకుంటే దేవుడు లేని ప్లేస్ లేదు. అది నేను అంధకారం 11 చూస్తాను చూడండి. అంధకారం నన్ను మలుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడల చీకటి ఏదో నాకు చీకటి కాకపోను, రాత్రి పగట వలె నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నాయంట. దీని మొత్తం నేను సింపుల్గా చెప్తాను చూడండి. నేను చీకట్లోకి వెళ్ళి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడలే, నేను చీకట్లోకి వెళ్ళి ఒకవేళ నేను దాక్కొని నా తప్పులు నేను చేస్తుంటే చీకటి నీకు ఎలా కనిపిస్తుందా? వెలుగుగా కనిపిస్తుంది. అది నేను 3 విషయాలు చెప్పాను మీకు. ఫస్ట్ ఏంటి? దేవుడుకి తెలియంది లేదు. రెండోదండి, దేవుడు లేని ప్రదేశం లేదు. దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వవ్యాపకుడు. అర్థమవుతుందా? అంధకారం నన్ను మరుగు చేస్తుంది. చీకట్లోకి వెళ్ళి నేను ఎవరు చూడట్లేదని, నేను చీకటి బ్రతుకులు చాలా ఉంటాయి, నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటే దేవుడికి ఆ చీకటి ఎలా ఉంటుందంట? వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని అలా చీకటి నీకు చీకటి కాకపోను, రాత్రి పగల వలె నీకు వెలుగుగా ఉండను. రాత్రి ఎలా ఉంటుందంట? దేవుడికి వెలుగుగా ఉంటుంది, పగట వలె ఉంటుందంట. మరి నేను ఎన్నిసార్లు నేను నన్ను ఎవరు చూడట్లేదులే అని నేను పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా, రోత పనులు చేసుకుంటా. బట్ దేవుడు చూస్తుంటాడంట, చీకటి వెలుగు ఆయన ఏకరీతిగా ఉన్నాయంట. దేవుడు వెలుగే ఉన్నాడు, ఆయనకి చీకటి ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
ఈ కార్నర్లో ఎలుగుందా లేదా? ఉందా? అక్కడికి ఇప్పుడు మీరు తీసుకెళ్ళి మొబైల్ లైట్ తీసుకెళ్ళి ఇంకా చూడండి, అప్పుడేమవుతుంది? ఇంకా బ్రైట్ కనిపిస్తుంది, వెలుగులో కూడా వెలుగు కనిపిస్తుంది. అంటే కనిపించినటువంటి డార్క్ స్పాట్స్ వెలుగేస్తే కనిపిస్తుంది. ఇంకా కనిపించినటువంటి డార్క్ స్పాట్స్ చూసారా, చిన్న చిన్నవి కనిపించినాయి, అవి కూడా ఆ వెలుగుగా కనిపిస్తూ ఉంటాయంట. అది దేవుడు మనల్ని అలా చూస్తుంటాడంట. మనం ఎన్నిసార్లు మనం దేవుడు నా దగ్గర లేడు, మనుషులు నన్ను ఎవరో చూడట్లేదు, మనుషులు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని మనకు నచ్చినట్లు కొన్ని ఆలోచనల్లో బ్రతికేస్తుంటాం. మనకు నచ్చినట్లు కొన్ని విషయాలు చూస్తుంటాం, కొంతమందిని చూస్తుంటాం. నేను ఉమెన్నే చూస్తున్నారని చెప్పాను, నన్నే చూస్తానని చెప్పను. చాలాసార్లు నాకంటే ఎదుటి వ్యక్తి కొంచెం ముందుకు వెళ్ళిపోతుంటే కూడా నా హృదయం ఎలా ఉంటుంది? దగ్గరలాడిపోతుంది, పోల్చుకోలేదు. కానీ కంగ్రాచులేషన్స్ బ్రదర్ అంటాను. బ్రదర్ 10 లక్షలు పెట్టి కాల్ చేస్తే కంగ్రాచులేషన్స్ అంటాను, పైకి నవ్వుంటుంది. ఒక బ్రదర్ కూడా ఏమనుకుంటాడంటే నన్ను విష్ చేయడానికి వచ్చినట్టు ఉంటాను, కానీ నా హార్ట్ ఏంటో ఆయనకు తెలియదు. నా హార్ట్ ఏంటో ఆయనకు తెలియదు. ఎన్నిసార్లు మనం దేవుడి దగ్గర బలైపోయి ఉంటాము, బుక్ అయిపోయి ఉంటాము. అదే చెప్పాను కదా, ఒక 1 hour మీ డేటా కనిపిస్తుంటే అయిపోయింటే ఒక 1 hour డేటా మన అయిపోయింటే దావీదు దేవుడు అలా చూస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తాడు తెలుసా? నా అంతరంగంలో నీవే కలుగు చేసేది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అంతరంద్రములు అంటే కింద ఏమైనా చూడండి, అంతరంద్రములు అంటే ఒకటైనా కాకముందే నా అవయవం దినదినం మెరుగుపరచుకోవాలి, నీ గ్రంథంలో లిఖితమయ్యాయి. అది కాదు, అది ఒకటి ఎక్కడ ఉంది? నా దినంలో లేదు కదా, అది పై అంతరంద్రములు అంటే ఏంటి అర్థం? ఊపిరితిత్తులు అనేటువంటి అర్థం వస్తుందంట హిబ్రూ లాంగ్వేజ్. ఏమొస్తుందంట? ఊపిరితిత్తులు. హిబ్రూలకి ఊపిరితిత్తులు అంటే ఏంటంటే మన ఎమోషన్స్ ఉంటాయి చూసారా, భావోద్రేకాలు, అవి అక్కడి నుంచే ఉంటాయి, అక్కడి నుంచి జనరేట్ అవుతాయి అనేటువంటి నమ్మకం అంటారు. అట్లా రాసినది. నా ఎమోషన్స్ కూడా నువ్వే క్రియేట్ చేసావు. ఎక్కడి నుంచి ఏంట? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలిగి చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నాయి. అయిపోయింది. పై అపీరెన్స్ మొత్తం చెప్పాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇన్సైడ్కి వెళ్తున్నాడు. ప్రతి బాడీ పార్ట్ ను చూస్తున్నాడు. ప్రతి బాడీ పార్ట్ కూడా నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు నాకు అర్థం కావట్లేదు, అవి నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి, భయం కలుగుతుంది. భయం కలుగుతుంది. చెప్పండి, హార్ట్ ఫెయిల్ అయింది అనుకో మనిషి బ్రతుకుతాడా? బ్రతుకు. బ్రెయిన్ ఫెయిల్ అయింది అనుకో మనిషి బ్రతుకుతాడా? బ్రతుకుతాడు. బ్రెయిన్ డెడ్ అయిన బతకరా? కోమాలు ఉంటారు చాలా సంవత్సరాలు. మరి ఊపిరి పీల్చుకోవడం రాకపోతే బ్రతకరు. బ్లడ్ మొత్తం తీసేస్తే బ్రతకరు. నర్వస్, ఐస్, మన బాడీలో ప్రతి పార్ట్ కూడా ఒక ఇమాజినరీ ఇష్యూయే, అమేజింగే. మనం ఊహించుకోవడానికి సరిపోదు. అర్థం కాదు, మనకి అర్థం కాదు. ఎంత బ్యూటీగా ఎలా క్రియేట్ చేస్తుందేవా, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడంట? మన తల్లి గర్భంలో నిర్మించింది నువ్వే అని మాట్లాడుతున్నాడు. ఎందుకండి అందరూ బట్టి నేను ఏం చేయాలంట? నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంతే, సరెండర్ అయిపోయాడు. నాకు అర్థం కావట్లేదు, నేనేం చేయలేను, ఏం చేస్తాను? సరెండర్ అయిపోయాడు. మనం అల్టిమేట్గా ఆయన కృతజ్ఞతలు ఇవ్వడమే, అల్టిమేట్గా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. నీ కార్యంలో ఆశ్చర్యమును ఆ సంగతి నాకు బాగా తెలిసిండు, నేను రహస్యమందు పుట్టిన వాడును, భూమి యొక్క అట్లా మాట్లాడుకుంటూ 16 వచనం చూడండి ఒకసారి. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములను నీవు నీ గ్రంథంలో లిఖించి రాయను. దేవుడు నాకు ఎప్పటి నుంచి తెలుసు? నేను దేవుడికి ఎప్పటి నుంచి తెలుసు?
ఎప్పుడు తెలుసు దేవుడికి? నేను పిండమున ఉండగానే దేవుడు తెలుసు. మా అమ్మగారు మా నాన్నగారు శారీరకంగా కలిసినప్పుడు వాళ్ళ ఇద్దరి యొక్క ఆ అండము శుక్రకణము కలిసి మా అమ్మ గర్భంలో ఎప్పుడైతే అలా కలిసిందో అప్పటి నుంచే నేను దేవుడు తెలుసంట. కదా, అప్పటి నుంచే దేవుడు తెలుసంట. నేను ఎప్పటి వరకు తెలుసంట? నేను పిండంలో ఉండగా నా కన్నులు నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపై నా దినములు నీ గ్రంథంలో నేను ఎప్పుడు పుట్టానో నీకు తెలుసు, నేను ఎప్పుడు చచ్చిపోతానో కూడా ఆ పుట్టినరోజు నీకు తెలుసు. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపై నా ఎండ తెలుసు నీకు. 1982 జూన్ 18వ తారీఖున నేను పుట్టాను. ఆ రోజు దేవుడు తెలుసు నేను ఎప్పుడు చచ్చిపోతాను. అర్థమైందా? నేను ఎక్కడికి ముందుకేసి మాట్లాడుతున్నాను. మా అమ్మగారి కంటే ముందు నేను దేవుడు తెలుసు. మా అమ్మగారు డెలివరీ చేస్తారు. ఫస్ట్ నేను ఎవరు చూస్తారు? భూమి మీదకి వచ్చినప్పుడు నేను ఎవరు చూస్తాను? డెలివరీ చేసిన మాత్రం చూస్తుంది. అవునా కదా? తర్వాత ఎవరు చూస్తారు? కాన్షియస్ ఉంటే మా అమ్మగారు చూస్తారు, తర్వాత మా నాన్నగారు చుట్టాలు చూస్తారు, అంతే కదా. కానీ మా అమ్మగారి కంటే ముందు నేను దేవుడికి పరిచయం. ముందు నేను దేవుడికి పరిచయం. అర్థమవుతుందా? అది నీ యొక్క స్టేటస్ దేవుడి దగ్గర. మన స్టేటస్ అది. అంతేకాదు నేను ఎప్పుడు పుట్టానో ఆయనకు తెలుసు కదా, నేను ఎప్పుడు చనిపోయానో కూడా ఆయనకు తెలుసు. ఇప్పుడు చెప్పండి ఒకసారి, మీ అందరికి రేపు 10 గంటలకు చనిపోతానని తెలిసిందనుకో, రియల్గా రేపు రాత్రి 10 గంటలకు చనిపోతానని తెలిసిందనుకో, తెలిసింది. మార్నింగ్ నేను లేచి ఇంటి ప్రక్కన వాళ్ళతోటి ఆ కోడి మా ఇంటికి వచ్చినానో లేకపోతే కంచి దగ్గర కూడా పెట్టుకుంటున్నాను, మీరు నన్ను చూసి ఏమనుకుంటుంటారు? చెప్పండి చెప్పండి, అదే కరెక్టే. ఏమనుకుంటారు? నిజమేనా? మరి దేవుడు నిన్ను నన్ను చూసి ఏమనుకుంటుంటాడు? ఈ వర్ష ప్రకారం ఆయన నా డెబ్బై కూడా తెలుసు. నేను తాపత్రయపడిపోతున్నా. 200 సంవత్సరాలు సంపాదించి అక్షతాలేమోనని, 200 సంవత్సరాలు బ్రతకాలి అన్నట్టు డబ్బులు తాగేస్తుంటా, గొడవలు పెట్టుకుంటుంటే. ఏదో నేను ఒక 100 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఇక్కడ ఇల్లు వేసుకుని జీవితాంతం ఎక్కడ బ్రతుకున్నట్లు, జీవితాంతం తెలుసు 200 300 సంవత్సరాలు బ్రతకాలన్నట్లు పోగేసుకుంటుంటా. రెస్ట్ లేకుండా, ఎవరితోటి కూడా మనశ్శాంతి లేకుండా గొడవలు పెట్టుకుంటూ, కంచెల దగ్గర చిన్న చిన్న డబ్బుల దగ్గర కక్కుర్తి పడుకుంటూ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానని? 200 సంవత్సరాలు బ్రతుకుతా, 300 సంవత్సరాలు బ్రతుకుతానా? దరిద్రం అంట. ఈ బిజీ లైఫ్ చూసి దేవుడు అనుకుంటుంటాడు, నీ లైఫ్ ఇదేరా, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని నవ్వుకుంటుంటాడు. నాకు అనిపించింది అలాగా నవ్వుకుంటుంటాడంట. అదే చిన్నపిల్లలకి అప్పుడప్పుడు ఎన్నో వస్తువులు పోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇంట్లో ఎదుగుతూ ఉంటారు. ఆ వస్తువులు ఎక్కడో మనకు తెలిసి కాసేపు వాళ్ళు ఆట పట్టిద్దామని దాసామనుకో, అప్పుడు వాళ్ళు ఎదుక్కుంటుంటే మనకి ఏమనిపిస్తుంటుంది? ముచ్చటేస్తుంది, నవ్వుకుంటుంటాం. ఎదుర్కొని కాసేపు తర్వాత మనం ఎద్దాం అనుకుంటాం. చూసారా? అట్లా చూస్తుంటాడంట మనలో దేవుడు. అర్థమవుతుందా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడి గురించిన సత్యాలు ఒకదాని తర్వాత ఒకటి మన దగ్గరకు వస్తున్నాయి అంటే దేర్ ఈజ్ ఎన్ ఇష్యూ. మనలో కొన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉన్నాయి. దేవుడిని సీరియస్గా తీసుకోకపోవడం, దేవుడు చూసే విధానం చూడకపోవడం ఇంకా ఎక్కడో మనలో లోపించుంది. అదర్వైజ్ గాడ్ నెవర్ బ్రింగ్ ద వరల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. ఆయన మనం సెట్ చేయడానికే, తిరిగి మళ్ళా మనం దేవుడి దగ్గరికి తీసుకురావడానికే, ఆ బ్రైట్నెస్లోకి మనం తీసుకురావడానికే ఇవన్నీ మన ముందు పెడుతుంటాడు. ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. దురాలోచనలు, దుర్బుద్ధి, వారలేనితనం, వ్యభిచారపు ఆలోచనలు, లైంగికపరమైనటువంటి కోరికలు, నీవేమైనా దేవుడికి ఇష్టంగానే ఉన్నాయో, మనిషిని చూసే విధానం,
ఏదైనా ఉంటే ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇంకేమన్నాడు చూడండి, దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అని మాట్లాడుతూ వాటిని లెక్కించాలనుకుంటున్నా అవి ఇసుక కంటేను ఎక్కువగా ఉన్నాయని మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు దావీదు దేవుడు తనని ఎలా చూసాడో చెప్తున్నాడు, ఇప్పుడు దావీదు దేవుడిని ఎలా చూస్తున్నాడో చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు దేవుడు దావీదుని ఎలా చూసాడో చెప్తున్నాడు, ఇప్పుడు దేవుడిని దావీదు ఎలా చూస్తున్నాడో చెప్తున్నాడు. చూడండి, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకి ఎక్కువైనవి, నేను మేల్కొంటున్నా ఇంకను మీ వద్దనే ఉందును అని మాట్లాడుతున్నాడమ్మా. దేవుడి గురించి మాట్లాడుతూ మళ్ళీ ఏం చేస్తారు చూడండి, 23వ వచనం చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొని. చాలు, ఫస్ట్ వచనం ఏముంది? నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఇప్పుడేముంది? తెలుసుకొను అంటే ఏంటి? ఇంకా తెలుసుకో. నా గురించి నీకు ఇన్ని తెలిసే, అయినా కానీ ఇంకా తెలుసుకో, తవ్వు. నా బ్రతుకులో ఇంకా ఏమైనా నీకు నచ్చంది ఏమైనా ఉందేమో, నా ప్రవర్తనలో నీకు నచ్చింది ఏమైనా ఉందేమో, నా మాటలో నీకు నచ్చింది ఏమైనా ఉందేమో. అదే చూడండి, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో. ఎందుకంటే నీకు ఆయాసకరమైన మార్గము నా ఏదైనా ఉందేమో చూడు, నీకు ఇబ్బంది కలిగించేది ఏమైనా నా బ్రతుకులో ఉందేమో చూడని వెళ్ళిపోయి దావీదు మీద పడుతున్నాడు. దేవుడి మీద పడిపోతున్నాడు. దావీదు సరెండర్ అయిపోయాడు. నా గురించి నీకు నీ విషయం తెలిసి ఇంకా ఏమైనా, ఇంకా ఏదైనా నా మైండ్లో నా బ్రతుకులో ఏముందేమో పరిశోధించు. మళ్ళీ తవ్వు. హాస్పిటల్స్కి వెళ్తాం కదా, మెడికల్ టెస్ట్లు చేస్తారు, బ్లడ్ టెస్ట్లు చేస్తారు, ఏం లేదండి అంటారు. అయినా మళ్ళీ మీకు ఫీవర్ వస్తుంది, అప్పుడేం చేస్తారు? మళ్ళీ ఏ టెస్ట్లు చేస్తారా? ఈసారి వేరే టెస్ట్లు చేపిస్తారు. దొరకల, మళ్ళీ ఏం చేస్తారు? స్కానింగ్ చేపిస్తారు. దొరకల, ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. దొరకల, ఇంకొకటి చేసి ఆఖరికి స్పాట్ ఎక్కడ ఉందో ఏం చేస్తారు? దొరికిందా చేసి దాన్ని ఏం చేస్తాం? దానికి తగ్గట్టు క్యూర్ చేస్తాం, దానికి తగ్గట్టు మెడిసిన్ తీసుకుంటాం. దానికి ఎలా చూస్తున్నారు? ఇంకా నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైనటువంటి ఏదైనా నా బ్రతుకులో ఉందేమో చూపించు ప్రభువా. ఎందుకంటే నిత్య మార్గంలో నన్ను నడిపించు. నేను ఉండాల్సింది నిత్య మార్గంలో. ఆ మార్గంలో ఉండాలంటే నా బ్రతుకులో ఏమైనా నీకు నచ్చనివి ఏమైనా ఉంటే షో మీ. వాట్ ఏ గ్రేట్ ప్రేయర్, వాట్ ఏ గ్రేట్ ఆస్కింగ్, వాట్ ఏ గ్రేట్ డిజైర్. ఎట్లా అడుగుతున్నాడో చూడండి. ఈ చదివిన తర్వాత రాత్రి 12 అట్లా అయిపోయింది. ఇప్పుడు కాదు, ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేను 20 సార్లు ఎట్లా చెప్తున్నాను మీ మెసేజ్ మీతో కలిపి 20 times చెప్పాను నేను, రకరకాల చోట్ల. టక్కామని లేసి నేను రాసుకుని లేసి నా భార్య నిద్రపోతుంది 12 గంటలకి. షీఈ్ గే, జాబ్ చేసి వచ్చిందనమాట. 20 days ఏ చేస్తున్నాను. జాబ్ చేసి పడుకుంది, 12 అవుతుంది. నేను ప్రిపేర్ చేసుకున్నాను లేచి అన్నాను, ఏంటండి అంది. ఈ 8-9 సంవత్సరాలలో నా మ్యారేజ్ అయిన తర్వాత నా నుంచి నీకు నచ్చని విషయాలు ఏమైనా ఉన్నాయా చెప్పన్నాను. నా నుంచి నీకు నచ్చని విషయాలు ఏమైనా చెప్పన్నాను. ఎందుకంటే అన్ని అనండి. ఎందుకంటే ఏంటంటే లేదు నాకు కావాలని చెప్పన్నాను. లేచి నేను కూడా చెప్పింది, మీకు కోపం అయిపోండి, మీరు త్వరగా సడన్గా మనిషిని అర్థం చేసుకోండి, ఏదో ఒకటి అనేస్తారని పడుతుంది. ఓహో, నాకు అప్పటి వరకు నేను మా భార్య దగ్గర కోపడుతున్నాను, నాకు అర్థం కదా. తన ఓపి నాకు అయిన తర్వాత నాకు అర్థమైంది, నా కోపం నా మాట తనకు కొంచెం ఇబ్బందిగా ఉందని. దెన్ నేను గ్రాడ్యువల్గా తగ్గించుకోవడం మొదలుపెట్టాను. దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగే ముందు నా భార్య దగ్గరికి వెళ్ళి అడగడం మొదలుపెట్టాను. ఆర్ యు రెడీ? మీ ఇళ్ళకి వెళ్ళి ఒకసారి మీ స్పౌసెస్ తోటి, మీ భర్తలతోటి, మీ భార్యతోటి ఇన్ని సంవత్సరాల మన సాంసారిక జీవితంలో నా నుంచి నీకు ఏమైనా నచ్చని విషయాలు ఉంటే చెప్పగలవా? నేను అట్లా సరిదిద్దుకుంటాను అని అడగగల ధైర్యం ఉందా?
మనసుందా? మీ పిల్లల దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళు అయితే, అమ్మా ఇంటర్ చదువుతున్నాం, డిగ్రీ చదువుతున్నాం, 8 సంవత్సరాల నుంచి పేరెంట్స్గా మేమున్నాం, మేము నీకు అన్నిసార్లు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చామనుకున్నాం, మా నుంచి నీకేమైనా నచ్చని విషయాలు ఉంటే కొన్ని చెప్పగలవా? చెప్పలేకపోతే ధైర్యంగా కొంచెం పేపర్ మీద రాసి ఇవ్వగలవా? వీ వాంట్ టు చేంజ్ దెమ్ అని అడగలవా? అత్తగారింటికి వెళ్ళి, ఆంటీ 8 సంవత్సరాల నుంచి నేను మీ అంజలో ఉన్నాను కదా, నా నుంచి నీకు నచ్చిన ఏమైనా విషయాలు ఉంటే ఒకళ్ళు చెప్పండి అంటే నేను మార్చుకుంటాను అని అత్తమామని అడగలవా? మీ ఆఫీసులోకి వెళ్ళి మీ కొలీగ్స్ దగ్గరికి వెళ్ళి, సార్ లేదా బ్రదర్, నా నుంచి మీకు తెలియని నచ్చిన ఏమైనా ఉంటే కొన్ని చెప్పండి, ఐ వాంట్ టు చేంజ్ దెమ్ అని అడగలవా? నిత్యత్వంలో ఉండడం కోసం దావీదు దేవుడి దగ్గర సెట్ చేసుకుంటున్నాడు. అక్కడ సెట్ చేసుకోవాలంటే ముందు నేను నా ఇంట్లో సెట్ చేసుకోవాలి, నా బ్రతుకులో సెట్ చేసుకోవాలి. మనం చాలాసార్లు మనం ఆలోచించే విధానం కరెక్ట్ అనుకుంటాం, నేను మాట్లాడే విధానం కరెక్ట్ అనుకుంటాను, నేను కొన్ని ఆలోచించి కరెక్టే అనుకుంటాను. కరెక్ట్ అని అనిపించాల్సింది నాకు కాదు, దేవుడికి. కరెక్ట్ అనిపించేసిన వారికి దేవుడికి. నాకు ఇలా అనిపిస్తుంది దేవా, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటున్నాను, బట్ హౌ యు సీ, నువ్వు ఎలా చూస్తున్నావు? ఈ విషయాన్ని నేను చాలా క్యాజువల్గా చూస్తున్నాను, సమాజం కూడా ఎలాగో చూస్తుంది, బట్ నువ్వెలా చూస్తున్నావు నాకు చెప్పు. జనరల్ డెఫినేషన్ కాదు మనకు కావాల్సింది, సిన్ గురించి, పాపం గురించి. దేవుడి డెఫినేషన్ కాదు. దేవుడు పాపాన్ని ఎలా చూస్తున్నాడో అది నాకు ఇంపార్టెంట్. మా నాన్నగారు ఎలా చూస్తున్నారా, మా పాస్టర్ గారు ఎలా చూస్తున్నారా కాదు నాకు ఇంపార్టెంట్. నేను సెట్ చేసుకోవాల్సింది నా పాస్టర్తో కాదు, నేను సెట్ చేసుకోవాల్సింది సమాజంతో కాదు, నేను సెట్ చేసుకోవాల్సింది ఎవరితోటి? దేవుడితోటి. బిఫోర్ దాట్ నేను ఇక్కడ క్లెన్స్ చేసుకోవాలనుకోండి, నా భార్య దగ్గర అడగాలి, నా పిల్లల దగ్గర అడగాలి, ఈవెన్ మా అమ్మ నాన్న దగ్గర కూడా నేను అడగాలి. నాన్న నేను చాలాసార్లు అడుగుదాం అనుకుంటున్నాను, కానీ ఒకసారి చెప్పు, 42 సంవత్సరాలు నాకు, ఇదిగో ఈ 42 సంవత్సరాలలో నీకేమన్నా ఇబ్బందికరంగా నా లైఫ్ నుంచి అనిపించాయా? చెప్పు, నేను మార్చుకుంటా. ఆల్రెడీ ఇది రావాలి. దానికి అది అర్థమైంది. అది అర్థమయ్యే తెల్లారులు ప్రార్థన చేస్తే దేవుడు క్షమించాడు. అంతకంటే ఘోర పాపం చేసాడు మనం. దావీదు చేసిన దానికంటే పాపం చేసావా? ఏంటి చేసావా? చేయలేదు. దావీదు చేసిన పాపం కంటే మనం ఎక్కువ పాపం చేయలేదు. నేనైతే చేయలేదు, మీరు ఎవరైనా చేసినా నాకు తెలియదు. వేరే వాళ్ళ భార్యను ఆశించలేవా? ఆశించలే క్రమంలో ఆపండి. ఆశించలే క్రమంలో వాళ్ళ భర్తను చంపేసానా? చంపలేదు, చంపించలేదు. అట్లాంటి దావీదునే దేవుడు క్షమించి ఇట్లాంటి రాపిస్తే దెన్ వాట్ అబౌట్ us? మీకు ఒక విషయం చెప్పారా? ద బ్యూటీ ఏంటంటే మనల్ని క్షమించడం కోసం ఆల్రెడీ తన కుమారుని పంపించేశాడు, యేసుక్రీస్తుని పంపించేశాడు. పంపించాడు. మనకు ఒక ధైర్యం ఉంది. కలువరి శిలువలో రక్తాన్ని కార్చి, ఇదిగో మీరు ఎట్లా అంటాడని నాకు సంబంధం లేదు, కానీ మీరందరూ రండి, విశ్వసించండి, మీరు క్షమించబడతారు, క్షమించిన తర్వాత నాకు శక్తి అవుతారు. మీరు 70-80 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, 70-80 సంవత్సరాలు ఇక్కడ ఉండేది, కానీ చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాం? ఉంటే పక్కన రాజ్యంలో ఉంటాం, లేకపోతే నరకంలో ఉంటాం. ఎక్కడ ఉంటాం? 8 సంవత్సరాలు ఉంటాం. ఇన్ఫినిట్ అంటారు, కానీ అనంతం. మరి 70 సంవత్సరాలు బ్రతుకుని చూసుకుంటావా, అనంతమైన బ్రతుకుని చూసుకుంటావా? మరి దెన్ ఆర్ యూ రెడీ టు చెక్ యువర్ సెల్ఫ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హస్బెండ్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ వైఫ్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కొలీగ్స్? మీ కొలీగ్స్ దగ్గర, మీ హస్బెండ్స్ దగ్గర, మీ వైఫ్స్ దగ్గర, మీ అమ్మా నాన్నల దగ్గర, మీ ఇల్లాస్ దగ్గర, తోడుకోడల దగ్గర, అత్తమామల దగ్గర సెట్ చేసుకోవాలి. అడగండి, మీకు ఇబ్బందికరంగా ఏమైనా నా బ్రతుకులు ఉన్నాయా? జస్ట్ షో మీ. ఐఎమ్ రెడీ టు చేంజ్ దెమ్. తెల్లారి వెళ్ళేసింది. ఎందుకంటే రాత్రి అలాగే గెలవాలి చెప్పావుగా, ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఇష్టేస్తుంది. ఐఎమ్ సీరియస్.
అప్పటి వరకు అవి తనకి నచ్చట్లేదనే విషయం నాకు తెలియదండి. అప్పటి వరకు అవి తనకి నచ్చట్లేదనే విషయం నాకు తెలియదా? అప్పటి వరకు తను ఏం చేస్తున్నాను? అప్పటి వరకు నన్ను ఏం చేసింది? భరించింది. గుడ్ బ్రదర్, నన్ను భరించింది. భరించుకుంటూ సంసారం చేస్తుంది. అయితే తప్పులేదు కనిపించడం. నాకు నేను ఏమనుకున్నానంటే, నా భార్య కొట్టట్లేదుగా, నేను సిగరెట్ కాల్చి వాత ఎట్లేదుగా, నా భార్య సరిపడా అన్ని తెస్తున్నాను కదా, ఇట్లాంటి టెన్షన్లోనే ఉన్నాను. కానీ తను హట్ అయ్యే బ్రతుకు నాలో పడుతుంది. దాన్ని నేను చేంజ్ చేసుకోవాలి. అది ఎప్పుడు అవుతుందంటే నేను ఓపెన్ అవ్వాలి. దేవుడి దగ్గర అంటే మనం చాలాసార్లు మన భక్తిని చాలా గొప్పది అనుకుంటాం. ఇదే నేను చాలా మంచి అనుకుంటాను. అక్కడికి వెళ్ళి అడిగితే అప్పుడు చూపిస్తాడు మన బ్రతికేంటో. అది పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మళ్ళీ అన్నాడు, ఇంకా తెలుసుకో, ఇంకా ఏమైనా ఉంది తప్పు, నాకు నచ్చని నీకు నచ్చినవి నాలో చాలా ఉన్నాయేమో, అవి నాకు చాలా కంఫర్ట్గా ఉన్నాయి, అవి నేను చాలా మంచి అనుకుంటున్నాను. బట్ నువ్వు కదా చూడాల్సింది, నీకు మంచిగా కాదా చెప్పు. మన నిశ్చత్తులో నడిపించాలి ప్రభా. మన నిశ్చత్తులో నడిపించడం కోసం ఇప్పుడు మనకి ఒక రెడీమర్ వచ్చాడు, యేసుక్రీస్తువారు. అక్కడికి అడుగుదాం, దేవా దేవా నీకు నచ్చింది నా బ్రతుకులేదంటే చూపించు, షో మీ మై సిన్ అని ప్రార్థన చేయగలమా మనం? అసలు ఎప్పుడైనా మీ ప్రార్థనలు పెట్టుకున్నారా? మన ప్రార్థనలో ఎప్పుడైనా ఒక్కసారైనా నా పాపాన్ని నాకు చూపించు ప్రభువా అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? ఎంతవరకు మన ప్రార్థన ఏమో తెలుసా? నన్ను క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా అడుగుతుంది తప్ప, నాకు పాపాన్ని చూపించు, నాకు బ్రతుకులో నాకు తెలియకుండానే నాలో కొంత పాపం ఉంది, అది నేను పాపం అనుకోవట్లేదు, కానీ నువ్వేమనుకుంటున్నావు చెప్పు. అది మన ప్రార్థన జీవితం. అట్లా ఉండాలి స్టైల్. ఇది దానికి అర్థమైంది. మనం దేవుడు చూసే విధానాన్ని బట్టి దేవుడి దగ్గర అడిగే విధానం ఉంటుందండి. మీకు అర్థమవుతుందా నేను ఏమాడుతున్నాను? నాకు దేవుడిని నేను ఎలా చూస్తుంటానో అట్లాగే ఆయన అడుగుతుంటా. దేవుడిని చూసే విధానం నాకు అర్థమైతే, దేవుడు పర్ఫెక్ట్గా అర్థమైతే, దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పిచ్చి పిచ్చి అడగను, జాగ్రత్తగా అడుగుతా. పిచ్చి పిచ్చితో ప్రార్థన చేయను, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, వావ్ దిస్ గాడ్ ఇస్ దిస్, ఇతనిదే అడగాలి, ఇతనిదే అడగాలని అడుగుతాను. మళ్ళీ చెప్తున్నాను, మనం దేవుడు చూసే విధానం మార్చుకోవాలి. దావీదు చేశాడు. నేను కంప్లీట్ చేస్తున్నాను. దేవుడు మనకి ఎలా కనిపించింది? దేవుడు ఇక్కడ ఎలా చూపిస్తున్నాడు? దేవుడికి తెలియదంటే దేవుడికి అన్ని చోట్ల ఉన్న దేవుడు. దేవుడు వెలుగు ఉన్నాడు, ఆయన గొప్పతనం ఇన్ని తెలిసినే కదా ప్రభావ. మరి మా ఇంట్లో నాకు ట్రాన్స్ఫర్ కొంచెం నా దాని అంతా చూడు, నా గురించి నీకు తెలియదంటే ఏం లేదా అని అట్లా, లేకపోతే ప్రమోషన్ గురించి చూడు, ఉద్యోగం గురించి చూడు, వ్యాపారాల గురించి చూడు అని అట్లా దేవుడు. ఇన్ని తెలిసిన తర్వాత దావీదుకి బెంబెలెత్తిపోయినట్టున్నాడు, అడుగుతున్నాడు, దేవా నాకు అర్థం కావట్లేదు, నువ్వేం చేస్తున్నావు అసలు నాకు చూడండి, అసలు లక్ష్యాన్ని మాట్లాడాడు, నా తెలివికి మించిందంట, నాకు అర్థం కావట్లేదంట, భయం కలుగుతుందంటాడు, ఆశ్చర్యం కలుగుతుందంటాడు. ఇన్ని తెలిసిన తర్వాత ఇంకా ఏమంటే చెప్పు ప్రభా మార్చుకుంటాను, నీకు ఇబ్బందికరంగా ఎందుకు చెప్పు ప్రభా, నీకు ఆయాసకరమైన మార్గం అయింది ఏదైనా ఉందేమో చూడు చూడు, ఇవి రావాలి. అది మనం క్రాస్ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు అని అడిగితే కాపాడుతుంది. దేవుడి వాక్యాన్ని తీర్చుకుంటారు. థ్యాంక్ యూ.